అండి. ఈరోజు అంకాలగూడెం ఫంక్షన్కి వెళ్తున్నామండి. మొన్న పెళ్ళికొడుకు చూపులకి వెళ్ళాం కండి కోయిలగూడు. మా ఆయన గారు నేను బయలుదేరి వెళ్తున్నామండి. అక్కడ మా చుట్టాలందరినీ ఈరోజు మీకు పరిచయం చేస్తానండి. బండి ఎక్కేసి వెళ్తున్నామండి ఇద్దరం. పెళ్ళికాడకి వచ్చేసామండి, పెళ్ళింటికి. లోపలికి వెళ్తున్నామండి. ప్రార్థన పెడుతున్నారండి. ప్రార్థనకి మైకులు గట్ట సిద్ధం చేస్తున్నారండి. ఇదిగోండి పెళ్లి కూతురు, ఈ పెళ్ళేనండి. ప్రార్థన అయితే పెట్టేస్తారండి. పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారండి. చుట్టాలు గట్టా వచ్చారండి. ప్రార్థనలో కూర్చున్నారండి. వచ్చిన చుట్టాలు వచ్చినట్టుగా ప్రార్థనలో కూర్చున్నారు. ప్రార్థన అయితే అయిపోయిందండి. భోజనాలు ఏర్పాటు చేశారండి. భోజనాలు కూడా చేసేస్తున్నారు. మబ్బుగా పట్టేసిందండి, వర్షం వచ్చేసేలాగా ఉంది. అందుకే చల్లగా ఉందండి. కెమెరా కూడా కొంచెం మసగ్గా వచ్చింది. వాతావరణం తేడా వచ్చేసిందండి. భోజనాలు ఏర్పాటు చేసేస్తారు. వర్షం వచ్చేస్తుందేమని భయపడిపోయారండి. కానీ భోజనాలు అందరూ భోజనం చేసేసాక కూడా వాతావరణం కూడా అలా చాలా బాగుందండి. వర్షం రాకోకుండా బాగానే ఉందండి. పెళ్లి కూతురులో పిన్నోళ్ళ పెద్ద కూతురు, చిన్న కూతురు అండి ఆవిడ. మా ఆడపడుచోళ్ళ కోడళ్ళండి వీళ్ళు ముగ్గురు. మా పెద్ద ఆడపడుచోళ్ళ కూతురండి ఆవిడ. చిన్న ఆడపడుచోళ్ళ కోడలండి ఈవిడ. మా ఆడపడుచోళ్ళ అల్లుడండి, పెద్ద అల్లుడు, చిన్న అల్లుడండి. ఆ తెల్ల చీర కట్టుకున్న ఆవిడ మా పెద్ద ఆడపడుచండి ఆవిడ. ఆవిడది ఏలూరండి. ఇందాకే వచ్చారండి. ఇంకో ఆడపడుచు రాలేదండి. తోలల్లు ఇద్దరండి వీళ్ళిద్దరు. మా ఆడపడుచోళ్ళ పిల్ల మనవరాలండి, పిల్లగారి పిల్లండి ఈ పిల్ల. పెళ్లి కూతురు వాళ్ళ పెద్ద అమ్మమ్మ అండి, చిన్న అమ్మమ్మ అండి ఆవిడ. ఈ తెల్ల చీర కట్టుకున్న పెద్ద ఆడపడుచండి నాకు. ఆవిడ చిన్న ఆడపడుచండి. ఇంకిద్దరు ఉన్నారండి, రాలేదండి. మా ఆడపడుచు పిల్లలండి వాళ్ళ ముగ్గురు. ఆడపడుచుల పిల్లలు కలిపి ఫోటోలు దిగుతున్నారండి వాళ్ళు.
ఇదేనండి మా ఫ్యామిలీ. బాగున్నదండి.